క్వశ్చన్. కావాలంటే యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ అనిల్ రావిపూడి గారు, కానీ ఆయన ఫోన్ తీసుకొని రాలేదు. Yeah, I think a director should help me. Anil sir, what do you think? No, he's already thinking about tomorrow 157 film call sheet. ఏం చేయాలి చిరంజీవి గారు? డోంట్ డిస్టర్బ్ అనిల్ గారు, మైక్ లేదు. డైరెక్టర్ అండ్ హీరో, సీన్ టుమారో. Okay, Rohit sir, producer. రోహిత్ గారు, Manoj Anna, director. Hero, and I'm also this. I'll be heroine if my dad is the director. Full package. మనోజ్ గారు డైరెక్టరా? మనోజ్ గారు డైరెక్టర్. మనోజ్ గారికి ఆలోచనలు ఉన్నాయో లేదో ముందు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని డైరెక్టర్ చేసేసింది. ఒక సీన్ డైరెక్ట్ చేయాలా? నేను డైరెక్ట్ చేస్తే యాక్షన్ సీక్వెన్స్ చేస్తాను, ఐ మీన్ యాక్షన్ మూవీ చేస్తాను కాబట్టి, అండ్ అన్ని రియల్ స్టన్స్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చిన్న సీను. తమ్ముడు రెడీయా? నువ్వే హీరో కదా ఇప్పుడు, కూర్చొని కాదు. ఇప్పుడు ఆ స్టేజ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, డన్నా? ఓకే, రెడీ. ఎంత పని చేసావమ్మా, నాకు పనులే కూడా చేసావు అసలు. వామ్మో, ఏం జరుగుతుంది అక్కడ? మా బాబోయ్, ఫైట్ సీక్వెన్స్ అంటే నటరాజ్ మాస్టర్ అవసరం లేకుండానే డైరెక్షన్. మాస్టర్, ఫైట్ మాస్టర్ గారు ప్లీజ్ అన్న కొంచెం జరగండి అన్న, ఇక్కడ మీరు కొంచెం అక్కడ ఉండండి. మాస్టర్, హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? అక్కడ ఉండండి. అప్పుడే స్పీచ్లు లేవు. తప్పదండి, పాప అందరూ మన స్టేజ్ మీద చెప్పేసాడు కదా అన్న. అయితే ఓకే. ఇప్పుడు తమ్ముడు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ చేసి ఒక 2 రోల్ చేసుకుని వెళ్ళి సీట్లు ఒక్కసారి మీరు చూపిస్తే డెఫినెట్ చేసేస్తాను. ఇద్దరు కలిసి చేయాలి. నేను ఎప్పుడు డైరెక్ట్ గా చూసిన తర్వాత చేస్తాను. నేను చూసిన తర్వాత బాగా చూడలేదా? సెట్ లో చూడలేదా? చూసాను. ఎప్పుడు డైరెక్ట్ గా ఇన్స్పైర్ అవుతా. ఐఎమ్ డైరెక్టర్స్ పెట్టన్నా సార్. మనకి ప్రొడ్యూసర్ ఉన్నారు సార్, అన్న ఐఎమ్ డైరెక్టర్స్ పెట్. ఎప్పుడు డైరెక్టర్ గారు చేసిన తర్వాత నేను చేస్తాను అనమాట. అవునా? అవును. డైరెక్టర్ డౌటా? డైరెక్టర్ గారు అయితే మీరు స్టెప్ వేయాలి. కాదు, మా ప్రొడ్యూసర్ గారు ఏమంటున్నారు సార్? ఓకేనా? డైరెక్టర్ గారు, నేను డైరెక్టర్స్ పెట్టా కాదా? డైరెక్టర్స్ పెట్టా కాదా? రోల్ కాదు సార్. డైరెక్టర్ గారు ఇప్పుడు స్టంట్ ఇప్పుడు చేసిన తర్వాత తిరిగి చేస్తా అన్నాడు. చేయకపోతే ఏంటి? నీ చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేస్తా. డార్లింగ్స్, మనోజ్ బ్రదర్, అంటే మీరు అక్కడ నుంచి జంప్ చేసి ఇక్కడికి వస్తారా? అలా రోల్ చేసుకుంటూ వచ్చి మీ మీద కూర్చుంటా. రేపు అనిల్ గారి షూటింగ్ ఉంది. శేఖర్ ఎక్కడ? రెడీ ఏంటి, ఎవరు దూకలేదు? వెళ్ళిపోయారండి, డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఆయన సీన్ బాగా, ఆయనకి సీన్ బాగా. అంటే స్టంట్స్ అందరి ముందు కాకుండా ఆన్ స్క్రీన్ చూపిస్తేనే బాగుంటుంది. స్టంట్ లో కొంచెం టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి అందరు కోరిక చేయట్లేదు. నేను కూడా పక్కన నుంచి 4 హీరోయిన్లు అనుకుంటారు ఈ సినిమాలో. ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా ఉంటాను. కొట్టు పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదేనా వేసుకున్నారు ఇప్పుడు? ఓకే. అదితి, ఎంత పని చేసావు అదితి. డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ జరిగిపోయాయి. కంటెంట్ నో? యా, యూ వెల్కమ్. Excited. Namaskaram to all of you. Telugu koncham, so please bear with me. I'm grateful to Vijay sir. Thank you very much, sir, for giving me this honor to be a part of this movie and a wonderful star cast. We had a lot of fun, at shoot. Got gorgeous friends and lovely co-stars, all of you. It was good, great fun. What an experience. There was a lot of hard work put in this movie, so I request all of you to please watch the movie May 30th and support us and make this movie a big success. That's it. Thank you so much, Divya. And Anandi, please. Andarki namaskaram. Firstly, thank you so much. Teaser ki, trailer ki, audio ki, inta pedda response
ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురు హీరోస్ హిట్ కొట్టాలి అని ఆడియన్స్ అందరూ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ May 30th డెఫినెట్లీ మీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా హిట్ కొట్టేస్తారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాధామోహన్ సార్. ఈ మూవీ నా కెరీర్లో చాలా స్పెషల్, ఎందుకంటే చాలా రేర్గా ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇన్ దాట్ వే దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మూవీని ఇంత గ్రాండియర్గా ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ విజయ్ సార్ 3 months 4 months కంటిన్యూస్గా షూట్ చేశారు, డే అండ్ నైట్. మీ హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ గెట్ పేడ్ అండ్ మీ విజన్ ఎవ్రీ ఫ్రేమ్లో తెలుస్తుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది విజయ్ సార్ కోసం. అండ్ మా ముగ్గురు హీరోస్, బెల్లంకొండ శ్రీనివాస్ సార్, you are a package. I mean, you're a package superstar, all-rounder. ఏం చెప్పాలి, I've seen you performing లైవ్గా చూశాను. యూ లైక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, పెద్ద డైలాగ్స్ అయినా డాన్స్ అయినా ఎవ్రీథింగ్ యూ డూ ఇట్ సో ఈజీలీ. సో హార్ట్ఫుల్లీ ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ హిట్ ఫర్ యూ, బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. అండ్ రోహిత్ సార్ సార్ మీరు చాలా సటిల్గా పర్ఫామ్ చేస్తారు, బట్ మీ ఐస్లో ఆ ఇంటెన్సిటీ చాలా బాగా కనిపిస్తుంది. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ and I really cherish the at last game we played. We all played together on set. Thank you so much sir. And my hero Manoj sir, what should I say? You are sweet, kind, pure. Enni cheppina takkave. మీ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ మీరు మిమ్మల్ని ఎప్పుడు చూస్తాము అని వెయిట్ చేస్తున్నారు, మీరు పెద్ద హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఆ ఫ్యాన్స్లో నేను మీ పెద్ద ఫ్యాన్ని. ఐ జెన్యూన్లీ వాంట్ మనోజ్ సార్ టు విన్ అండ్ సక్సీడ్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీతో వర్క్ చేయక ముందు నుంచి ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, మీకు చాలాసార్లు చెప్పాను. సో హార్ట్ఫుల్లీ జెన్యూన్లీ ఐల్ బీ సో హ్యాపీ ఇఫ్ దిస్ మూవీ బికమ్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ సెట్లో కలిపి కూర్చోపెట్టి తినిపించి, దీనికి ఇది బాగుంటుంది, దీనికి ఇది బాగుంటుందని హీ మేడ్ ఆల్ ద సెట్ టు బ్రింగ్ టుగెదర్. అండ్ ఆ ఎఫర్ట్స్ అన్నీ తీసుకొని మీరు జెన్యూన్గా అలా చేయడం, ఇట్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. యు ఆర్ ద బెస్ట్ కోస్టార్. ఐఎమ్ సో థర్స్టీ. థ్యాంక్స్ ఫర్ ద బిర్యానీ. అండ్ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రీయునైట్ అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ హరి సార్, very calm person. Sricharan sir, I'm happy. Though it's third film, so it's gonna be a hit. So May 30th, తప్పకుండా మీ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అదితి గారు. అండ్ చోటాకి ప్రసాద్ గారిని ఎడిటింగ్ చేయనివ్వకుండా ఆయన ఒళ్ళో ఎక్కి కూర్చున్నటువంటి శ్రీచరణ్ పాకాల గారిని సోఫా మీదకి వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఓకే అదితి, మీరు చాలా ఈవెంట్స్లో చాలా స్టేజెస్ మీద ఓ వెనెలా చేశారు. ఈరోజు వీళ్ళిద్దరితో కూడా చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఓకే, కెన్ వీ హ్యావ్ ఓ వెనెలా సాంగ్ ప్లీజ్? మీరు హలో, మీరు కూడా యా యు ఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్. ఓకే, సాంగ్ ప్లీజ్. Aditi, you have to teach it. Yeah.
ముగ్గురి మధ్యలో స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టినటువంటి మనోజ్ గారు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదితి, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. I was going to start with Andariki Namaskaram, but thank you, Manoj Anna. That was amazing. First of all, like both of you were awesome, but you took me by surprise. Too good. Adri poindi. What? Too good. So sorry. Andariki Namaskaram. My name is Aditi Shankar, and I'm making my Telugu debut with this beautiful, beautiful project. First of all, a big thank you to my director, Vijay Garu, for trusting me and having so much confidence that I can play a Telugu Ammai. So thank you so much. Thanks to my producer, Radha Garu, and Sri Charan sir. Thank you for giving such amazing songs. I had the honor to dance. Vijay Master, Shekhar Master. I've had an amazing experience working on this movie. And also such amazing other cast people also. Divya Chechi, Anand Yakka, Manoj Anna, Rohit sir, everybody, thank you for an amazing experience. Not just in front of the camera, I have such beautiful memories with all of you on set. Thank you for the hospitality. And I've never worked away from home for so long. So all of you made me feel like Hyderabad is my second home. So thank you so much. Thank you. And my co-star, Bellam Garu. Thank you. Sir? ఒక్క నిమిషం, మైక్ తీసుకొస్తున్నా. మైక్ ఇలాంటివి మనం మైక్ లో చెప్పేస్తే నెక్స్ట్ టైం సక్సెస్ మీట్ లో అలా పిలుస్తుంది. కాదండి, మీరు ఏం చేయాలంటే బెల్లం గారు మధ్యలో బెల్లం సీను గారు యాడ్ చేయండి. వద్దు, నాకు ఇదే ఇష్టం. దిస్ ఇస్ నైస్. ఓకేనా? ఓకేనా బెల్లం గారు? ఓకేనా? ఓకే. Sorry, sir. So thank you for being such an amazing co-star, and thank you for not treating me like I'm a new artist here, and for being so helpful. And you're so hardworking and passionate, sir. And my favorite song released day before yesterday, Gichimaku song, and we started the shoot with that song. So having such an amazing dancer to dance with also was awesome. So thank you so much. And నా ఫాదర్కి ఇచ్చిన ప్రేమ నా పైన కూడా చూపిస్తారు కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. అదితి, మన సాయి చెప్పినట్టుగా ఆయన కోరికను మీరు మన్నించాలి. తెలుగు భాష మీద రెస్పెక్ట్తో నేను కూడా ఐ థింక్ యూ షుడ్ కాల్ హిమ్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. బెల్లం శ్రీనివాస్ గారు వద్దా? వద్దులే, డిస్కషన్ పెట్టేలా ఉంది నాతో ఇప్పుడు. వద్దు. ఓకే, అది ఫిక్స్ అయిపోయింది. వెరీ గుడ్ అమ్మా, ఫిక్స్ అయిపో. ఇప్పుడైతే దట్ పించింగ్ సాంగ్ ఒకసారి మా కోసం 2 లైన్లు వినిపిస్తారా? She's a very good, actually I'm sorry. She's a fantastic singer. I wanted to talk about Aditi because నేను తన తమిళ్ ఫిల్మ్స్ రిలీజ్ అయినప్పుడు చూసాను. షీస్ అ మల్టీ టాలెంటెడ్ యాక్టర్, ఆల్ రౌండర్, డాన్స్, సింగింగ్, యాక్షన్ అన్నీ చేసేస్తావు కదా. అండ్ అదితి బ్రింగ్స్ దట్ షీ లైట్ అప్ ద స్పేస్ అండ్ వైబ్రెంట్ ఎనర్జీ తెస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ Aditi and Divya. You are the best. I love you. I got a very good friend. So extremely happy. Thank you. Thank you, Anil. Thank you for coming here. Thank you, Sampath Nandi garu, everyone. Love you, Manoj. Love you. Yeah, ఇది ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి షూటింగ్ చేసినట్టు ఉంది మాకు. రైట్ ఫ్రమ్ విజయ్తో స్టార్ట్ చేయాలి. గబ్బర్ సింగ్ కన్నా ముందు ఏడీగా ఉన్నప్పటి నుంచి నాకు విజయ్ ఫ్రెండ్, బాగా క్లోజ్. అలానే మా హీరోస్, ముగ్గురు హీరోస్, సాయి, రోహిత్ అండ్ మనోజ్ గారు, వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి షూటింగ్ చేసినట్టే ఉన్నది ఒకటి ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్. అండ్ కొన్ని కారణాల వల్ల తెలుసో తెలియకో ఒక రకంగా చూస్తే సాయి గారికి ఆల్మోస్ట్ 4-5 years, రోహిత్ 5 years, మనోజ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ ఫిలిం ఈ ముగ్గురు కలిసి ఈరోజు చేస్తున్నారు. ఇది వీళ్ళ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, వీళ్ళ కోసం, విజయ్ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను సినిమా కొంత పార్ట్ చూడటం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్. విజయ్ ఎరగొట్టేశాడండి, అంతే. యాజ్ ఎ డైరెక్టర్ విజయ్ ఎరగొట్టేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా రైటర్స్ కానీ అందరూ కూడా, అలానే మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, అంటే ఎంత ప్యాషన్ అంటే ఒక కార్పొరేట్ సంస్థ నడిపినట్టు ఉంటుంది.
ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఆయనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తుంటాయి, అన్ని డీటెయిల్స్ చూసుకుంటారు ఆయన దగ్గరుండి. అండ్ అలానే అదితి శంకర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. ఆనంది గారు, దివ్య పిల్లై గారు, శ్రీ చరణ్, ఎవ్రీవన్. సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ రేపు 30th థియేటర్కి వచ్చే వాళ్ళకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.